ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ యొక్క సూక్ష్మ శరీరాల్లో ఎన్ని పేరు ప్రతిష్టలున్నా, ఢిల్లీలో ఉన్న పిఎం అయినా, రాష్ట్రంలో ఉన్న సీఎం అయినా కానీ లాస్ట్కు దిగాల్సిందే, భూమిలో కలిసిపోవాల్సిందే. మీటింగ్లో అటెండ్ అయినట్టు, అక్కడ ధ్యానం చేస్తున్నట్టు, సజ్జన సాంగత్యం చేస్తున్నట్టు ఇటువంటి కళ్ళు వస్తూ ఉంటాయి. సో మనం భూమి మీద ఉన్న ప్రతి దాన్ని మనమే చూస్ చేసుకుంటాం. తల్లిదండ్రులను, పిల్లల్ని, కులాల్ని, మతాల్ని, రంగుల్ని, ఏ సమస్యల్ని, ఏ కర్మ సంబంధాలకి, ఏ ఆస్ట్రోలోకాల్లో చాలా వరకు టెస్టులు ఉంటాయి, చాలా టెస్టులు ఉంటాయి. ఆ నీటిలో మునిగిపోతున్నట్టు దానికి పారిపోయి మీరు చనిపోయారనుకోండి, ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, అక్కడ పరలోకానికి వెళ్ళలేరు. ఒక పేదరికంలో జన్మ తీసుకున్నప్పుడు ఆ పేదరికం నుంచి మనం ఎట్లా ఎదగాలి అని ఒక లెసన్, ఒక వ్యక్తి ఒక లెసన్ నేర్చుకోవాలంటే 100 జన్మల్లో నేర్చుకోవచ్చు, ఒక్క జన్మలో నేర్చుకోవచ్చు, 3000 జన్మల్లో కూడా నేర్చుకోవచ్చు. ఒక బంతిని కొడితే ఎంత వేగంతో నచ్చి మన ముఖానికి తగులుతుందో కర్మ కూడా అదే విధంగా వచ్చి తగులుతుంది. సో ప్రతి జంతువును ప్రేమించినప్పుడు మనకు ప్రేమ వస్తుంది. డిఫరెంట్ పిరమిడ్ టెక్నాలజీలు, క్రిస్టల్స్, ఇవన్నీ మనకు వాళ్ళందిస్తున్నవి, మనం అద్భుతంగా ఉపయోగించుకోవడానికి. ఈ భూమి మీద చైతన్యాన్ని విస్తరింపాలి అని ఎవరు రెడీగా ఉన్నారు అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నట్టు. ఒక కాటికి కాలు వ్యాపుతున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ₹1,00,00,000 ఇస్తే నేనేం చేసుకోవాలి నాయన, నాకు ఆరోగ్యం కావాలి. అప్పుడు చిన్నపిల్లానికి గోటి ఎక్కువ ఆ వయసులో, ఈ పెద్ద పెరుగుతూ ఉంటే కోటి ఎక్కువ. అందరికీ నమస్కారం. సో లాస్ట్ టైం సెషన్లో అటెండ్ కాని వాళ్ళకు ఒక 2 నిమిషాల్లో ఒక చిన్న సమ్మరీ లాగా చెప్తాం. సో ఆత్మాయనం అనే బుక్ ఇది రియల్ గా జరిగిన స్టోరీ. ఇంగ్లాండ్ లో ఉండే పీటర్ రిషెల్ అనే ఒక పర్సన్ వల్ల తమ్ముడు చనిపోతాడు. తమ్ముడు చనిపోయిండు, నా జీవితం ఇట్లెందుకు అయింది, మా తమ్ముడిని ఎందుకు చంపేసిండు దేవుడు అన్న ఆలోచనలతో ఎంతో డిప్రెషన్ లోకి వెళ్తాడు పీటర్ రిషెల్. సో అప్పుడు కొన్ని రోజులు ఆ మదన్తో గురైనప్పుడు ఒక వ్యక్తి ఇంటికి వస్తాడు. ఎందుకు వచ్చినావు నాయన అని ఇతను పీటర్ రిషెల్ అతన్ని అడుగుతాడు. వచ్చిన వ్యక్తిని, నువ్వు పిలిచినావు కదా అంటాడు. నేను నిన్ను విలువలేదు కదా అంటాడు. నువ్వు చాలా మదనపడి చాలా క్వశ్చన్లు అడిగావు కదా, ఆ పరమ గురువులు నా ద్వారా నీకు పంపించారు ఆత్మలోకాలన్నీ మీకు చూపించడానికి. సో ఆత్మలోకాలు చూపించిన తర్వాత ఇది చేసింది దేవుడా, ఇది చేసింది ఎవరనేది నీకే ఒక చాలా క్లారిటీ వస్తుంది అని చెప్పి, సో అక్కడ కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ గురువు ప్రతిరోజు రాస్తాడు ఆత్మ గురించి, ఆత్మలోకాలన్నింటికి తీసుకొని వెళ్తాడు. ఎలా తీసుకొని వెళ్తాడు? ఈ శరీరం ద్వారా తీసుకొని వెళ్ళాడు. సో ఆస్ట్రల్ శరీరం ద్వారా తీసుకొని వెళ్తాడు. మనకు 3 శరీరాలు దాంట్లో చెప్పడం జరిగింది. ఒకటి మనోమయ శరీరం, ఒకటి ఆస్ట్రల్ శరీరం, ఒకటి ఫిజికల్ బాడీ. సో ఈ 3 బాడీస్ మనకు ఉంటాయి. తీసుకున్న కోటు ఏదైతే కోటు ఉందో అది శరీరం, మనం శరీరం అనుకుంటాం. సో ఆ శరీరం తీసేస్తే లోపట ఈ కనిపించే టీ షర్టు ఆస్ట్రల్ శరీరం, ఇది కూడా తీసేస్తే లోపట మనోమయ శరీరం. సో ఒక మనిషి చనిపోయిండంటే ఒక మనిషి జాకెట్ తీసి పక్కన పెట్టిండు అంతే. మళ్ళీ పైలోకాల్లోకి వెళ్ళి తిరిగి ప్లాన్ వేసుకొని మళ్ళీ కొత్త జాకెట్ వేసుకొని వచ్చిండు. ఇక్కడ చనిపోయడం అనేది లేనే లేదు. కాకపోతే మనిషి లేనంత మాత్రాన చనిపోయడం అని చెప్పి మనం అనుకుంటున్నాం. సో ఇక్కడ మనిషి ఎక్కడికో వెళ్ళట్లేదు, మనిషి నేర్చుకున్న అనుభవాలు ఎక్కడికి వెళ్ళట్లేదు, కాకపోతే మనకు కనిపించట్లేదు అంతే. సో ఇది, సో అక్కడ కొన్ని రోజులు పైలోకాలకు తీసుకెళ్లి పైలోకాలన్నీ చూపిస్తా ఉంటాడు పీటర్ రిషెల్ కి. ప్రతి దానికి కార్యకారణ సంబంధం ఏంటనేది చాలా క్లియర్ గా వివరిస్తా ఉంటాడు అన్నట్టు. సో మనిషి ఎలా చనిపోతున్నాడు, చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, సో ఏ లోకాలకు వెళ్తారు, ఇట్లా అనేది చెప్తా ఉంటారు అన్నట్టు. సో ఈ జ్ఞానం మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఆత్మ ఎన్నో వందల జన్మలు తీసుకుంటుంది, వందల వేల జన్మలు తీసుకుంటుంది. మన స్టోరీ ఇంతకు ముందు చెప్పినట్టు ఎక్కడో ఒక ఖనిజంగా, ఒక రాళ్ళుగా, రప్పలుగా ఉన్న మనము ఈ రోజు మనుషుల్లాగా రావాలి అంటే ఎన్నో అనుభవాలు, ఎన్నో చేదు అనుభవాలు, ఎన్నో తీపి అనుభవాలు, అన్ని అనుభవాలు మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడ్డాయి తప్ప ఏ మానమైన, అవమానమైన, కష్టమైన, నష్టమైన మనని తొక్కేయడానికో కింద పడేయడానికో రావట్లేదు. సో ప్రతి అనుభవం దాని నుంచి కూలంకుషంగా మనం ఎదగడానికి, దాని నుంచి పూర్తి ఒక శిల్పిగా మనం కావడానికి. ఒక శిల్పి అద్భుతంగా చెక్కాలి అంటే ఎంత అద్భుతంగా చెక్కాలి ప్రతి భాగాన్ని. సో అలా మన జీవితంలో ఒక మంచి పూర్ణాత్మ స్థితికి మనం వెళ్ళడానికి ఆ యొక్క ఖనిజం నుంచి, జంతువుల నుంచి, వృక్షాల నుంచి ఎన్నో దశలు దాటుకుంటూ ఎన్నో అనుభవాలను మనలో నింపుకుంటూ ఇప్పుడు ఈ లాస్ట్ జన్మల్లో ఆధ్యాత్మిక వైపుకి వచ్చాం. సో చాలా వరకు చిన్నప్పటి నుంచి మనకు సొసైటీలో మంచిగా చదువుకో సుఖపడతావు, లేదంటే 10వ తరగతి ఎగ్జామ్ అయిపోతే నీకేం టెన్షన్ ఉండదు, జీవితంలో సక్సెస్. 10వ తరగతి అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో మంచి వస్తే అయిపోతుంది.
దాని తర్వాత డిగ్రీ అయిపోతే ఇంకా నేను అడిగే వాళ్ళు ఉండరు. సో ఏంటంటే ప్రతి దాంట్లో చిన్నప్పటి నుంచి సొసైటీలో ఒకటి పెట్టి ఇది అయిపోతే నీకు ఆనందమే అని చెప్పి భౌతికంగా ఉన్న విషయాల మీద మనము దృష్టి పెట్టుకుంటూ వచ్చాము. సో అట్లా ఒకటి పోయిన తర్వాత ఒకటి, చదువు పోయిన తర్వాత పెళ్లి, పెళ్లి పోయిన తర్వాత జాబ్, జాబ్ పోయిన తర్వాత పిల్లలు, సో తర్వాత డబ్బులు. సో చూడండి, ఒక వ్యక్తి బాగా చదవాలని ఒక 25 సంవత్సరాల వరకు చెప్తే, అదే వ్యక్తి 35, 40 సంవత్సరాలు వచ్చినా కానీ ఈ వయసులో ఏం చదువుతున్నావు అనే క్వశ్చన్ వస్తుంది. అంటే వయసు పెరిగిన కొద్దీ, పరిస్థితులన్నీ మారిన కొద్దీ అన్ని కండిషనల్ గా ఇది చేయాలి అనేది సొసైటీ డిసైడ్ చేస్తుంది. సో చిన్నప్పుడు మనము పక్కన ఉన్న వాళ్ళు మంచి బ్యాగ్ వేసుకుంటే, చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుంది, పక్క వాళ్ళు మంచి 10 రూపాయల పెన్ను వాడితే నాకు ఆ పెన్ను లేదంటుంది. పక్కన వాళ్ళు మంచి బ్యాగు లేకపోతే నాకు అటువంటి స్కూల్ బ్యాగు లేదంటుంది. అంటే అక్కడ మనకు పెద్ద సమస్య కనిపించింది. చిన్న స్కూల్ బ్యాగ్ లేకపోవడమే పెద్ద సమస్య కనిపించింది. దానికోసం గంటలు గంటలు కూడా ఏడ్చిన రోజు ఉంది. ఎందుకంటే అప్పుడు మన దృష్టి అట్లుంది దాని మీద. సో ఆ రోజుల్లో గోటీలు ఆడుకునే రోజుల్లో చిన్న గోటి పోయిన వాళ్ళు కూడా ఏడ్చిన వాళ్ళు ఉన్నాం మనందరం. సో ఈ రోజు కోటి పోతే ఏడుస్తున్నాం. అంటే ఇక్కడ అప్పుడు చిన్న పిల్లానికి గోటి ఎక్కువ ఆ వయసులో, ఈ పెద్ద పెరుగుతూ ఉంటే కోటి ఎక్కువ. సో అదే ఒక వయసు వచ్చి చావుకు దగ్గర కాటికి కాలు వ్యాపుతున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ₹1,00,00,000 ఇస్తే నేనేం చేసుకోవాలి నాయన, నాకు ఆరోగ్యం కావాలి, నన్ను బ్రతికి అంటాడు తప్ప కోటి తీసుకోడు. ఎందుకంటే ఇక్కడ వయసు మారిన కొద్దీ మన దృష్టి మారుతుంది. అంటే మనకు అది పెద్దగా కనిపిస్తుంది. ఈ రోజు ఆరోగ్యం లేని వ్యక్తి ఆరోగ్యం చాలా పెద్దగా కనిపిస్తుంది. సో అతని దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నా నాకు దగ్గర ఆరోగ్యం లేదు నాకెందుకు అనుకుంటాడు. సో ఆరోగ్యం మంచిగా ఉండి అంత బాగున్న వ్యక్తికి ఏమనిపిస్తుంది, నా దగ్గర డబ్బులు లేవనిపిస్తుంది. సో చాలా అందంగా ఉండి మొహం మీద చిన్న నల్ల కురుపు ఉన్నా కానీ అరే అంత బాగుంది కానీ కురుపు అనిపిస్తుంది. అంటే మన దృష్టి ఈ కురుపు మీద ఉందా, డబ్బు మీద ఉందా, ఆరోగ్యం మీద ఉందా, ఎంతవరకు ఉంది, ఎంత ఎక్కువ మనం సృష్టించుకుంటున్నాం సమస్య అనేది మన చేతుల్లోనే ఉంది. సో చిన్నపిల్లలు వాళ్ళు చిన్న చిన్న విషయాలకు ఏడుస్తా ఉంటే మనం ఏడవం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు చిన్న చిన్న వాటి కోసం ఏడుస్తురు, ఆ గోటీల కోసం ఏడుస్తురు అని అనిపిస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వ్యక్తులు వీళ్ళు ₹1,00,00,000 కోల్పోయినా కానీ వీళ్ళు ఏడుస్తా ఉంటే వాళ్ళకి అలానే అనిపిస్తుంది. వీళ్ళకి ఇంకా తెలియలేదు, వీళ్ళకి ఇంకా టైం పడుతుంది అది తెలియడానికి. ఎగ్జాక్ట్ అంటే మన సిచ్యువేషన్ లో ఇది మనం సమస్య అనుకుంటున్నాం అంటే మనం ఏ దశలో ఉన్న దాని మీదనే ఆ సమస్య కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఎంతెంత పరిపక్వత వెందుతా ఉంటే ఆ సమస్య అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో నుంచి చూస్తే మన ఇల్లే కనిపిస్తుంది, మహా అయితే ఆపోజిట్ ఉన్న వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. సరే పోనీ బంగ్లా ఎక్కితే ఇంకో 4-5 ఇండ్లు కనిపిస్తాయి. పైన అంతస్తుకి ఎక్కితే ఇంకొక చిన్న గల్లీ కనిపిస్తుంది. అదే ఒక ఏరోప్లేన్ ఎక్కితే మొత్తం వాడ మొత్తం కనిపిస్తుంది, ఊరే కనిపిస్తుంది, దేశం కూడా కనిపిస్తుంది. అంటే మనం ఎంత ఎత్తుకు ఎదుగుతా ఉంటే మన యొక్క పర్సెప్షన్ అంటే మన యొక్క దృష్టి మారుతూ ఉంటుంది. సో అదే విధంగా మన జీవితంలో సో మనం ఈ ఆధ్యాత్మిక విషయాలకి ఎంత ఎంత ప్రియారిటీ ఇచ్చి ఆ సమాచారాన్ని మనం ఎంత నేర్చుకుంటా ఉంటామో మనం అంత పరిపక్వత చెందుతూ ఉంటాం. కొంతమంది వ్యక్తులు అంటా ఉంటారు, ఏముంది రోజు క్లాసులు అవే చెప్తారు, పాడిందే పాట అన్నట్టు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆత్మ ఆత్మ అని చెప్తూనే ఉంటారు, ఏముందని. మరి అంత విషయాలు ఆత్మ ఆత్మ అని చెప్తున్నప్పుడు మనకు వస్తున్న సమస్యల గురించి మనం ఇంకా శరీరం అని బాధపడుతున్నామా, ఆత్మ అని ఆనందంగా జీవిస్తున్నామా? మనం బాధపడట్లేదు, అవమానాలకు, మానాలకు, నష్టాలు, కష్టాలకు దుఃఖమే ఎందట్లేదు, కుటుంబంలో ఎవరికి ఏమైనా చిరునవ్వుతో యాక్సెప్ట్ చేస్తున్నామంటే ఇవన్నీ అవసరం లేదు మరి. ఎందుకంటే ఆత్మస్థితుల్లో జీవిస్తున్నాం. అంటే మనం ఎన్ని విన్నా, ఎన్ని చదివినా గానీ మళ్ళీ మళ్ళీ మన మనసు మనిషి అని చెప్తుంది. మన మనసు ప్రతిసారి నువ్వు మనిషి అని చెప్తుంది. నువ్వు ఈ కులస్తునివి, ఈ మతస్థునివి, ఈ రంగువి, నీకు ఆ సమస్య ఉంది అని చెప్తుంది. అంటే ఇవన్నీ ఉన్నాయంటే మనకి మళ్ళీ దుఃఖం ఉంటుంది. సో ఆత్మతత్వంతో జీవించినప్పుడు మనకు ఆటోమేటిక్ గా బ్రహ్మజ్ఞానం ఆటోమేటిక్ గా మనకు చిన్న చిన్న విషయాల నుంచి కూడా మనకు తెలిసిపోతా ఉంటుంది. కాబట్టి ఎంత నేర్చుకున్నా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎన్ని విషయాలు నేర్చుకున్నా కానీ ప్రతి క్షణం మనం ఆత్మ 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 అని మన జీవితంలో వేస్తున్న ప్రతి అడుగు, ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన, మాట్లాడుతున్న ప్రతి మాట, తింటున్న ప్రతి ఒక్క ఫుడ్, ప్రతి దాని మీద ఎంత అవేర్నెస్ వస్తూ 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 ఉన్నంత వరకు, ఒక మాస్టరీ సంపాదించేంత వరకు మనం ఈ కర్మచక్రం నుంచి ఈ యొక్క జీవన్ముక్తి అనేది పొందడం అనేది చాలా చాలా అసంభవం. సో అందుకే ఆత్మ జ్ఞానానికి మించిన జ్ఞానం అనేది లేనే లేదు. ఎన్ని చదువులు చదివినా, ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినా, ఎన్ని పేరు ప్రతిష్టలున్నా, ఢిల్లీలో ఉన్న పిఎం అయినా, రాష్ట్రంలో ఉన్న సీఎం అయినా కానీ లాస్ట్ కు దిగాల్సిందే, భూమిలో కలిసిపోవాల్సిందే, లేదా కట్టెల్లో కాలిపోవాల్సిందే.
అన్ని కాలిపోయి కూలిపోయినప్పుడు మిగిలేది జ్ఞానము, అనుభవము, కర్మలు. వాటిని మనం బాగా అర్థం చేసుకొని మన జీవితంలో ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి అడుగు, ప్రతి చూపు, ప్రతి కర్మ మనం మన యొక్క ఎరుకతోని చేసినప్పుడు మనం అసలు తత్వంతోనే జీవించగలుగుతాం. అప్పటి వరకు మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. మనలో మార్పు రానంత వరకు అదే జరుగుతూ ఉంటది. అందుకే ఈ ఆత్మాయనంలో ఎంత అద్భుతంగా వివరిస్తారంటే, ఎన్ని విషయాల వల్ల మనం భూమి మీదకి రావాల్సొస్తుంది. సో, ఎవరైనా యూట్యూబ్‌లో చూసేవాళ్ళు 44 జన్మ కారణాలనే ఒక వీడియో డిస్క్రిప్షన్‌లో ఇవ్వబడుతుంది. ఆ వీడియో చూడండి. 44 జన్మ కారణాలు. మనం భూమి మీద రావడానికి ఏ పాఠాలు నేర్చుకోవడానికి భూమి మీదొస్తున్నాం. సో, దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. సో, ఇట్లా ఆ గురువు గారు పీటర్ రిషెల్‌కు ఎందుకు ఆత్మజ్ఞానం అందిస్తున్నాడంటే ఈ పీటర్ రిషెల్‌కి, "నువ్వంతా నేర్చుకొని భూమి మీదున్న వాళ్ళందరికీ జ్ఞానం జెప్పు. నేను అంత అంటే నేను వచ్చి నీకు జెప్తున్నా అంటే నీ ఒక్కని కోసమే గాదు. నీలాంటి వాళ్ళు ఎంతోమంది దుఃఖిస్తున్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళతోని బాధపడుతూ, ఎంతోమంది చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ, చిన్న చిన్న సమస్యలకు ఇబ్బంది పడుతూ, రోగాల గురించి ఎమోషన్స్‌తో ఎంతో వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ జ్ఞానం జేరాలంటే నువ్వు బుక్ రూపంలో అందియాలి. సో, అందుకోసం నీకు ఇవన్నీ చూపియడానికి ఆ పరమ గురువుల నుంచి పర్మిషన్ ఒచ్చి కొన్ని వారాల పాటు నేను నీతోని నీకు నీకు జ్ఞానం అందిస్తా అని ఇంకా పైలోకాలకు తీసుకుపోతాడిగ. ఒక టాబ్లెట్ ఇస్తాడు. రాత్రి పడుకో 10 గంటలకు అని జెప్తాడు. పైలోకాలకు తీసుకపోయి అన్నీ ఒక్కొక్కటి, ఒక్కొక్కటి చూపించుకుంటూ వస్తాడు. సో, ఇట్లా పార్ట్ 1 చూడని వాళ్ళు డిస్క్రిప్షన్‌లో అది గూడా బడుతుంది. ఆత్మాయనం పార్ట్ 1 అది చూస్తే మీకు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. సో, అది. సో, ఇట్లా ఇప్పుడు భూమి మీద మనం ఏ సంస్కారాలతో ఉన్నామో, ఏ ఆలోచనలతో ఉన్నామో, ఏ భావాలతోనున్నామో, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత గూడా మనకదే జరుగుతా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పట్ల బాగా మోహపూరితుడయిండనుకో, ఆ వ్యక్తి లేనిది నేను బతకలేను. ఆ వ్యక్తే నా సర్వస్వం. నువ్వు లేక నేను లేను అని ఒక కాన్సెప్ట్‌లో ఉన్న వ్యక్తి, శరీరం విడిచిపెట్టిన తర్వాత గూడా ఈ వ్యక్తిని చాలా మిస్ అవుతా ఉంటాడు. చాలా ఇబ్బంది పడతా ఉంటాడన్నట్టు. సో, ఒక వ్యక్తి ఎవరైతే డబ్బులు సంపాదించాలి, డబ్బే సర్వస్వం, డబ్బు లేకపోతే బతకలేం అని జెప్పి ఇంక పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళ శరీరం కోసమే నానా కష్టాలు పడి ఏదో విధంగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారో, పైలోకాలకు వెళ్ళిన తర్వాత గూడా వాళ్ళు ఊహాలోకంలో అంటే ఆస్ట్రల్ వరల్డ్‌లో సూక్ష్మ శరీరంలో గూడా వాళ్ళు పొద్దున్న లేచి డబ్బులు సంపాదించుకోవడం, ఊహించుకోవడం, ఫ్యాక్టరీలు పెట్టుకోవడం, షాపులు పెట్టుకోవడం, అక్కడ వస్తువులు గూడా ఊహించుకోవడం. అంటే ఇక్కడ మనం ఏమన్నా గావాలి అంటే పని జేస్తే అది మేనిఫెస్ట్ గావడానికి అంటే సృష్టించడానికి టైం పడతది. అంటే మనకి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లడ్డు తినాలుంది అనుకుంటే, ఈరోజు ఒక ఆలోచనొచ్చింది. వెంటనే లడ్డు రాలే. ఇది ఆస్ట్రల్ లోకం గాదు. ఆస్ట్రల్ లోకం అయితే వెంటనే లడ్డొచ్చేస్తది. బట్ ఇక్కడేందంటే మనం దానికెళ్ళి షాప్‌కెళ్ళి అన్నీ తెచ్చుకొని, మంచిగా లడ్డు చేసుకొని తినాలి. సో, దీనికి కాస్త టైం పట్టింది. ఒక ఆలోచనతోని స్టార్ట్ అయితుంది. అంటే లడ్డు తినాలంటే ఆలోచన రాంది లడ్డెట్ట తింటాం? తినం గదా! సో, ఆలోచనొచ్చింది. ఆలోచన తర్వాత మేనిఫెస్ట్ అయింది. దానికో 2, 3 గంటలు టైం పట్టింది. కాకపోతే ఆస్ట్రల్ లోకంలో ఇవన్నీ రూల్స్ ఏముండదు. లడ్డు గావాలంటే లడ్డొస్తది. పండు గావాలంటే పండొస్తది. ఏది గావాలంటే అదొస్తది. సో, అట్లా ఆ లోకంలోకెళ్ళిన తర్వాత గూడా ఈ లోకంలో దేని గురించైతే బాగా మదన పడినామో అక్కడ సృష్టించుకుంటామన్నట్టు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతోమందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. ఒక వ్యక్తి చాలా బానిసైన వ్యక్తి, మందుకు బానిసైన వ్యక్తి ఓ బార్ క్రియేట్ చేసుకొని మందు తాగుతా ఉంటాడు. దాంట్లో సంతృప్తి రాదు. డబ్బులు సంపాదించుతూ డబ్బే సర్వస్వం అనుకున్న వ్యక్తి పైలోకాల్లోకెళ్ళిన తర్వాత పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏదో పని చేసుకుంటూ అక్కడ షాపులను క్రియేట్ చేసుకొని, ఆ కస్టమర్‌లను గూడా క్రియేట్ చేసుకొని డబ్బులొస్తున్నట్టు ఆహ్, ఏమంటారు? దాంట్లో ఆ కేస్‌లో డబ్బులేసుకుంటూ ఆనందపడతా ఉంటాడు. సో, ఆ డబ్బులుండే యాక్చువల్‌గా ఆ ఆలోచనలతోనే సృష్టించుకుంటాడు, ఆనందపడతా ఉంటాడు. ఇట్లా రకరకాల కోరికలతోనున్న వాళ్ళందరూ ఆస్ట్రల్ లోకంలో కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఊహాలోకంలో బతుకుతారింకా. ఊహాలోకంలే. కారు కావాలనుకున్న కార్లు, మంచి బిల్డింగ్‌లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు బిల్డింగ్‌లు. కాపోతే వాళ్ళకు అర్థం కాదేంటంటే కొన్ని రోజులకు అర్థమైతది. నేను ఏదనుకుంటే అదవుతుంది. దీనివల్ల లాభం ఏముంది అని వాళ్ళ మూల ఆత్మ ఏం చేస్తదంటే, ఇంకెన్ని జన్మలు, ఇంకెన్ని సంవత్సరాలని నీ టైం వేస్ట్ చేస్తావు. ఇదేనా? ఇదేనా డబ్బులు సంపాదించుడేనా? లేదంటే ఇదేనా మందు తాగుడా? అని అక్కడున్న తాగుతున్న వ్యక్తి తాగి, తాగి, తాగి నెక్స్ట్ ఏంటి అని ఒక ఆలోచన వత్తది అక్కడ గూడా. మరి సరే ఇంక ముందుకెళ్దామని ఆ ఆస్ట్రల్ లోకం నుంచి మనోమయ లోకానికెళ్తాడిగ. సో, అక్కడ నేర్చుకోవాలి అక్కడ గూడా
పాఠాలు ఎక్కడైనా నేర్చుకోవడమే, ఇక్కడైనా నేర్చుకోవడం, అక్కడైనా నేర్చుకోవడమే. కాకపోతే అక్కడ నేర్చుకున్న పాఠాలు ఎంతవరకు మనం పరిపక్వత పొందినం అనేది భూమి మీదకి వచ్చిన తర్వాత టెస్ట్ ఉంటది. అక్కడ నేర్చుకునేయాన్ని. సో పైలోకంలో ఇవన్నీ అనుభవించిన తర్వాత సో వాళ్ళకు రఫ్ ఐడియా వస్తది. ఇదంతా నేను ఊహించుకుంటున్నా అని చెప్పి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి అక్కడ మనోమయ లోకంలో కూడా చాలా విషయాలు నేర్చుకుంటా ఉంటారన్నట్టు. ఇంకా ఇట్లా ఇక్కడ ఇతను అడుగుతా ఉంటాడన్నట్టు. సో ఇట్లా పైలోకాలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు కొంతమంది సినిమాల కింద డైరెక్టర్లు వాళ్ళకు సినిమా అంటే పిచ్చి ఉంటది. వాళ్ళు ఎప్పుడు చూసినా సినిమాల గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆ వీటి నుంచే కళ్ళు కదులుతా ఉంటారు. వాళ్ళు పైలోకాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఒక ప్రొజెక్షన్ పెట్టుకొని వాళ్ళు సినిమా ఎలా కావాలంటే అలా ప్రొజెక్ట్ చేస్తారంట. సో అట్లా వాళ్ళు సినిమా లోకాల్ని సృష్టిస్తారు. అంటే లైక్ ఆ థియేటర్‌ను సృష్టించి ఇక్కడ చూసేవాళ్ళు కూడా ఉంటారట. చూసేవాళ్ళు అద్భుతంగా చూస్తా ఉంటారట. ఇప్పుడు భూమి మీద ఒక సినిమాను సృష్టించాలంటే దానికి యాక్టర్ కావాలి, యాక్ట్రెస్ కావాలి, బడ్జెట్ కావాలి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కావాలి, ఇవన్నీ కావాలి. బట్ ఆ లోకంలో ఏం అవసరం లేదు. ఒక ఆలోచనతోని సృష్టించి అద్భుతంగా సృష్టిస్తారట సినిమా లోకాలు. సో అట్లా సినిమాలు ఆ లోకాలలో. అట్లా ఊహలతో ఏ కోరికలంటే ఆ కోరికలు తీసుకుంటూ, సో కొంతమంది ఆ కోరికలతోని ఆనందపడుతూ, కొంతమందికి ఆ కోరికలతోని చిరాకచ్చి హ్మ్. ఇట్లా కొంతమంది ఎవరైతే భూమి మీద ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారో వాళ్ళు గూడా అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ ఒక విగ్రహాన్ని ఊహించుకొని అట్లా గూడా పూజలు చేస్తూ ఉండడం. ఇటువంటియన్నీ ఊహాలోకంలో, ఆస్ట్రల్ లోకంలో జరుగుతా ఉంటాయన్నట్టు. సో, అట్లా ఏదో ఒక రోజు వాళ్ళ మూలం నుంచి వాళ్ళ మూలాత్మ ఇంక నువ్వు ముందుకెళ్ళు. నీ యొక్క ఈ యొక్క అసెన్షన్‌లో నీ యొక్క డెవలప్‌మెంట్‌లో నువ్వు ఇంకా ముందుకెళ్ళు అని జెప్పి నెక్స్ట్ మనోమయ తలంకు వాళ్ళెళ్తా ఉంటారన్నట్టు. సో, అట్లా అద్భుతంగా అక్కడ సంగీతం వినడం, సంగీతాన్ని సృష్టించడం కొంతమంది ఎవరైతే పెయింటింగ్ ఏసే వాళ్ళుంటారో, ఇక్కడ పెయింటింగ్ ఏయాలంటే ఒక బ్రషు, రంగులు అన్నీ ఉండాలె. వాళ్ళనుకుంటున్నట్టు వేయలేకపోతారు. కాపోతే అక్కడెట్లా జస్ట్ ఒక ఆలోచనలతోనే అక్కడ పెయింటింగ్ ఏసేస్తారు. ఆలోచనలతోనే పెయింటింగ్ తీసేస్తారు. సో, అట్లా వాళ్ళన్నీ సృష్టించి అక్కడ వాళ్ళు మిగతా వాళ్ళకి గూడా చూపిస్తారట. వాళ్ళ యొక్క ప్రతిభను గూడా వాళ్ళకి చూపిస్తారట. అట్లా వాళ్ళు కొన్ని రోజులు ఎట్లా అంటే పరిణితి చెందిన ఆత్మలనేది. అంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా బాగా డెవలప్ అయ్యారో, వాళ్ళు ఆస్ట్రల్ లోకంలో తక్కువుంటారట. ఊహాలోకంలో. వాళ్ళు మనోమయ లోకంలో ఎక్కువుంటారంట. ఎందుకంటే మనోమయ లోకంలో వాళ్ళు చాలా అద్భుతమైన ఇంకా ఎక్కువ హయ్యర్ డైమెన్షన్ అది. ఈ యొక్క దీనికంటే. సో, వాళ్ళు అట్లా. అంటే ఇప్పుడు మనకు ఆస్ట్రల్ లోకాల్లో 7 స్థాయిలుంటాయి. ఈ యొక్క మనోమయ లోకంలో గూడా 7 స్థాయిలుంటాయన్నట్టు. ఎవ్వల స్థాయికి తగ్గట్టు వాళ్ళెళ్తారు. ఎవ్వల స్థాయికి తగ్గట్టు. ఒకటో లోకం వెళ్ళేవాళ్ళు, ఒకో లోకం, రెండో లోకం వెళ్ళేవాళ్ళు, రెండో లోకం. అట్లా ఒక్కొక్క లోకంలో, ఒక లోకంలో డాక్టర్సు, మంచి మంచి సైంటిస్ట్‌లు, హ్మ్. మంచి మంచి డిసిషన్స్ తీసుకునే రాజకీయవేత్తలు. సో, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ లోకంలో ఉంటారంట. సో, అట్లా వాళ్ళు అద్భుతంగా అక్కడ ఎక్స్‌పెరిమెంట్‌లు గూడా చేస్తారట. అంటే భూమి మీద ఇప్పుడు కొన్ని వస్తున్న వైరస్‌కి వాటికి వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ జేసి, భూమి మీదున్న వాళ్ళకు సజెషన్స్ కూడా ఇస్తారట కలల్లో. సో, ఈ పలానా వైరస్‌కి ఇలా జెయ్యు. ఈ పలానా ఇన్నోవేషన్ ఇలా జేయొచ్చని జెప్పి. అట్లా సృష్టి చేసే వాళ్ళు గూడా ఆ పైన ఉంటారన్నట్టు. ఇట్లా ఒక్కొక్క లోకం పెరుగుతున్న కొద్దీ ఇంకా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వాళ్ళు పైలోకాల్లో విహరిస్తా ఉంటారంట. చాలా ప్రశాంతతగా, మనశ్శాంతిగా ఈ యొక్క భూమి మీద ఉన్న వాళ్ళకు ఎలా సహాయపడాలని ఒక మంచి మీటింగ్ పెట్టుకొని వాళ్ళు, సో వాళ్ళకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎటువంటి టూల్స్ ఉపయోగపడాలి అనేది వాళ్ళు అక్కడ చర్చించుకొని, మన భూమి మీద మన అందరి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం వాళ్ళు ఎప్పుడూ కృషి చేస్తా ఉంటారు. తపన పడతా ఉంటారన్నట్టు. అట్లా కొంతమంది ఇంకోళ్ళు తపస్సు చేసుకుంటా ఉండేవాళ్ళు కూడా ఉంటారట. అన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా మౌనంలోకెళ్ళి కొన్ని సంవత్సరాలు వాళ్ళు తపస్సుల్లో కూడా గడుపుతారట ఆధ్యాత్మికంగా ఎదగడానికి. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఇప్పుడు మనకు 7 లోకాలు భూలోకం, భువర్లోకం, సువర్లోకం, తపోలోకం, మహాలోకం, సత్యలోకాలని ఇట్లా వేరే వేరే లోకాలున్నట్టు సో ఒక్కొక్క లోకంలో వాళ్ళ స్థితికి తగ్గట్టు వాళ్ళు వెళ్తా ఉంటారన్నట్టు. సో మన భూమి మీద ఎంత అద్భుతంగా ఎతికితే అంత అద్భుతమైన లోకానికి మనం వెళ్తామన్నట్టు. సో అట్లా ఒక ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ యొక్క సూక్ష్మ శరీరాల్లో విహరిస్తది. అక్కడ గూడా వాళ్ళు అక్కడి నుంచి కొన్ని సంవత్సరాలు విహరించిన తర్వాత ఆ శరీరం గూడా కరిగిపోయి మనోమయ శరీరంలోకి వెళ్తది. అక్కడ మనోమయ శరీరంలో గూడా నేర్చుకున్న పాఠాలు కొన్ని నేర్చుకొని, ఇంకా జన్మకు సిద్ధమవుతూ అక్కడ గూడా ఆ శరీరాన్ని విసర్జించి కారణవ లోకాల్లోకెళ్ళి మళ్ళీ జన్మ తీసుకోవడానికి ఈ యొక్క మనోమయ శరీరాన్ని అంటే ఆ బనియన్ అనుకున్నాం గదా! ఆ బనియన్‌ను, ఈ టీ షర్టు అంటే యాస్ట్రల్ శరీరాన్ని, ఆ యొక్క కోటును అంటే మన యొక్క భౌతిక శరీరాన్ని ధరించి భూమి మీదకి వస్తా ఉంటదన్నట్టు.
మనం కేవలం ఎంత ప్రణాళిక ఉండి ఎంతో మంది సపోర్ట్ ఉంటేనే మనకి ఈరోజు భూమి మీద జన్మ తీసుకోవడానికి అవకాశం వచ్చింది. దీని వెనకాల ఎంతో మనము ప్లానింగ్ వేసుకున్నాం అద్భుతంగా. ప్రతి ఒక్క ప్లానింగ్ వేసుకొని భూమి మీదకి వచ్చినాం. ఏదో అలా ఊడిపడి రాలేదు. సో అందుకే మన యొక్క ప్రతి రోజు, ప్రతి శ్వాస, ప్రతి మూమెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. సమయం అనేది మనం డబ్బులతో వెలకట్టలేం. అందుకే సమయాన్ని ఎంత అద్భుతంగా మనం ఆధ్యాత్మికంగా ఉపయోగించుకుంటే మనకు అంత ఉంటుందన్నట్టు. అట్లా ఇప్పుడు మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు ఏవైతే పక్షులు ఇవన్నీ ఉంటాయో అవి వాటి ఎదుగుదల డిఫరెంట్‌గా ఉంటదన్నట్టు. వాటిని ఏంజెల్స్ కింద కన్సిడర్ చేస్తారు. వాటి ఎదుగుదల పక్షులు, ఈ ఫిష్ ఇవన్నీ వాటి ఎదుగుదల అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్నట్టు. మనలాగా ఉండదు. ఇంకా అక్కడ ప్రకృతి దేవతలు గూడా ఉంటారన్నట్టు. ప్రకృతి దేవతలు, దేవాలు ఉంటారన్నట్టు. సో వాళ్ళదొక సిస్టమ్ వేరే విధంగా ఉంటుంది. ఈ భూమి మీద ఎక్కడైతే అన్యాయం అనేది చాలా రెచ్చిపోతూ ఉంటదో, ఎక్కడైతే అధర్మం అనేది ఎక్కువ అవుతా ఉంటదో, ఈ ప్రకృతి దేవతలు, ఈ దేవాలందరూ కలిసి వాళ్ళు అక్కడ ఒక సునామీని సృష్టించడం, ఒక తుఫాను సృష్టించడం వాళ్ళు చేస్తా ఉంటారట. వాళ్ళకు మన మీద చాలా జాలి ఉంటుందంట. అరే ఇంతమందికి ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఒక చిన్న పిల్లానికి నిప్పులో పోయి వేలు పెడతా ఉంటే మనం ఏం చెప్తాం? నానా ముట్టకు నానా అని చెప్తాం. వినడు. మళ్ళొకసారి పోయి వేలు పెడతా అంటాడు. గట్టిగా బెదిరించి చెప్తాం. అయినా వినడు. మళ్ళొకసారి ఒక చెంప మీద ఒకటి కొట్టైనా చెప్తాం. మన కోపం కాదు, పిల్లగాని మీద జాలి. అందులో పెడితే కాల్చుకుంటాడు. ఎగ్జాక్ట్ గా ఆ దేవాలు, ఆ యొక్క ప్రకృతి దేవాలు మన జీవితాన్ని మనం కాల్చుకోకుండా, మన భూమి మీద ఉన్న వనరులను మనం కాల్చుకోకుండా, మనం అద్భుతంగా జీవించడానికి ఇటువంటి విపత్తులు వాళ్ళు సృష్టిస్తారు. వాళ్ళు మనల్ని చావడానికో, చంపడానికో, బెదిరించడానికో కాదు, మనలో మార్పు తీసుకురావడానికి. ఉదాహరణకు కోవిడ్ వల్ల ఎంతో మందిలో మార్పు వచ్చింది. ఎంతో మంది ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. సో అటువంటివన్నీ మనలో మార్పు తీసుకురావడానికి ఈ యొక్క ప్రకృతి దేవతలందరూ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఈ ప్రకృతి దేవతలను శాసించే వాళ్ళు దేవాలు అంటారు. ఈ దేవాలందరూ ఆ ప్రకృతి దేవుళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు అన్నట్టు, ఎక్కడ ఏం జరగాలనేది. సో ఇంకా అక్కడ చాలా అద్భుతంగా కూడా చెప్పబడ్డారు. ఇప్పుడు యుద్ధాల గురించి మెయిన్ డిస్కషన్స్ ఎక్కడైతే అవుతుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పై లోకాల్లో ఒక లోకంలో వాళ్ళు ఒక సంగీతాన్ని సృష్టించి ఆ సంగీతం ద్వారా వచ్చిన శక్తితో వాళ్ళు ఏకాగ్రత చేసి ఆ శక్తిని భూమి మీద ఉన్న మనుషుల మీదకి పంపిస్తారట. అంటే వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు తీసుకురావడానికి. ఇప్పుడు 2 కంట్రీల మధ్య యుద్ధం రావడానికి ఒక డిస్కషన్ జరుగుతుంది అనుకోండి, మీటింగ్ ఇద్దరు ప్రెసిడెంట్ల మధ్యలో. సో అక్కడ ఇద్దరి ఆలోచనలో కొంచెం అటు ఇటు అయినా కానీ 2 దేశాల్లో ఉన్న వాళ్ళ ఎన్నో కోట్ల ఆత్మల మీద ప్రభావం చూపిస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే అటువంటి మీటింగ్ టైంలో వాళ్ళు మంచిగా ప్రణాళిక వేసుకొని ఎగ్జాక్ట్ ఆ మీటింగ్ టైంలో వాళ్ళ ఎనర్జీని పంపించి వీళ్ళ ఆలోచనలో సకారాత్మకమైన ఆలోచనలు అంటే మంచి ఆలోచనలు పంపించి అటువంటివి క్యాన్సిల్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అటువంటివి మంచి మార్గంలో వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉంటారు అన్నట్టు, ఈ యొక్క దేవాలు, ఈ యొక్క ప్రకృతి దేవతలు. సో ఇట్లా మన ఎదుగుదలకు సహాయపడే వాళ్ళు, కనిపించని శక్తులు ఎంతో ఉంటాయి. నాకెందుకు ఇట్లా అవుతుంది, నా జీవితం ఎట్లా అవుతుంది అనేది మనకు ఎన్నో క్వశ్చన్స్ ఉండొచ్చు ఈ కళ్ళతో చూస్తే. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ 3వ కన్నుతో చూస్తే మనకు అర్థమవుతుంది ఇంత ఉందా తతంగం అని. ఈ రోజు పాడుతున్న సమస్యకు, బాధకి ఎన్నో జన్మల ఉన్న కనెక్షన్ దొరకవచ్చు, లేదంటే దానికి నేర్చుకోవాల్సిన పాఠం అనేది మనకు అర్థం కావచ్చు. అట్లా ఇంకా ఇక్కడ 2 విషయాలు చాలా అద్భుతంగా వివరించాడు. ఋషుల గురించి చెప్పాడు. ఋషులు, శిష్యులు. అక్కడ పైలోకంలో ఋషులు వాళ్ళకు కొంతమంది శిష్యులు ఉంటారంట. ఆ శిష్యుల్ని భూమి మీదకి జన్మ తీసుకొని పంపిస్తారంట. చాలా వరకు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వాళ్ళలో మన మాస్టర్స్ కూడా చాలా మంది ఆ యొక్క గురువుల యొక్క సిస్టమ్ ప్రకారం ఆ యొక్క గురు పరంపరలో జన్మ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ భూమి మీద. సో ఆ శిష్యులు అనేది వాళ్ళు చెప్పిన గైడెన్స్ ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళు చెప్పినట్టు విని, సో వాళ్ళ సహాయ సహకారాలతోని ఈ భూమి మీద ఎటువంటి మంచి మార్పులు రావాలో అవన్నీ చేస్తూ ఉంటారు. చూడండి ఇప్పుడు ఎన్నో శాకాహార ర్యాలీలు కానీ, ఎన్నో రకాలైన పిరమిడ్స్ కట్టడం కానీ, గొప్ప అన్ని ఆ యొక్క శిష్యుల యొక్క సహకారంతో జరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ శిష్యులు వీళ్ళని ఎంచుకుంటారు అన్నట్టు. శిష్యుల్లో వాళ్ళని కరెక్ట్గా చూసి ఎంచుకుంటారు. ఎవరిని పడితే ఇప్పుడు ఒక వ్యక్తికి, చిన్న పిల్లానికి ఒక గన్ ఇస్తే అతను ఏం చేస్తాడు? ఇవ్వలేము. ఒక చిన్న కత్తి ఇస్తే ఏం చేస్తాడో మనం ఇవ్వలేం, భయపడతాం. అది ఒక షెఫ్కి ఇచ్చినాం అనుకో, ఆయనకు బాగా తెలుసు ఎట్లా కూరగాయలు కట్ చేయాలని. సో ఇక్కడ వాళ్ళ యొక్క పరిపక్వత తగ్గట్టు ఆ యొక్క శిష్యువులను ఎంచుకుంటారట.
సో వాళ్ళు గమనిస్తూ ఉంటారు అన్నట్టు, మనం భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరు సిద్ధంగా ఉన్నారు, ఎవరు నిస్వార్థంగా ఈ యొక్క నిష్కల్మకంగా ఈ యొక్క త్యాగం చేసైనా కానీ ఈ భూమి మీద చైతన్యాన్ని విస్తరింపాలి అని ఎవరు రెడీగా ఉన్నారు అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నట్టు, ఒక కన్ను కనిపెడతా ఉంటారు అన్నట్టు. కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలు కనిపెట్టి ఆ యొక్క శిష్యువు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ శిష్యువుకి ఆ అన్ని శక్తులు అందిస్తారు అన్నట్టు ఆ గురువులు. ఆ శక్తులు అందించి ఆ యొక్క టెలిపతి అందివ్వడం కానీ, ఆ యొక్క మాస్టర్స్ చెప్పేది పైలోకాల నుంచి వీళ్ళకు వినిపివ్వడం కానీ, ఈ భూమి మీద వాళ్ళు ఏ పని కోసం వచ్చారో ఆ పని గురించి వాళ్ళు ముందే చెప్పడం కానీ, మిగతా ఆత్మలకు సహాయం చేపివ్వడం కానీ, అక్కడ ఋషులు అని పిలువబడే వాళ్ళందరూ ఇక్కడ ఉన్న శిష్యులందరికీ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో దీనికి ముందు చాలా టెస్టులు కూడా వేస్తారట, ఆ టెస్టుల గురించి కూడా చూద్దాం మనము. ఇట్లా చూడండి, అందుకే ఎవరైతే ఆధ్యాత్మికంగా బాగా ఎదిగిన వాళ్ళు కష్టజీవులు అయి ఉంటారు. వాళ్ళు నేను సుఖపడాలి, నేనే బాగుండాలి, నా ఇంట్లో ఉన్న వాళ్ళే బాగుండాలి అనుకోకుండా వాళ్ళ యొక్క దృక్పథం అందరూ బాగుండాలి, అన్ని దేశాల వాళ్ళు బాగుండాలి అనే ఒక దృక్పథంతో ఉంటారు వాళ్ళు నిస్వార్థంగా. అట్లా వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఇప్పుడు మన పత్రి సార్ను చూస్తే, పత్రి సారు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి మూమెంట్ అయితే ఏదో ఒకటి కరెక్షన్ చేయడం, లేదంటే బుక్ చదవడం, లేదంటే చదివింది చెప్పడం, లేదంటే వేరే ఊరిలోకి వెళ్ళి అక్కడ ధ్యాన ప్రచారం చేయడం. ఎందుకంటే ఒకానొక పరిపూర్ణ స్థితికి వచ్చే వాళ్ళకు ప్రతి సెకండ్ ఇంపార్టెంటే, ప్రతి నిమిషం ఇంపార్టెంటే. సో వాళ్ళ యొక్క సమయాన్ని ఎప్పుడు నిస్వార్థంగా వాళ్ళు అందరికి అందియడానికి వాళ్ళు ఓపెన్ హార్ట్ తో ఉంటారు వీళ్ళు. సో అటువంటి శిష్యులను ఎంచుకుంటారు అన్నట్టు ఈ గురువులు. శిష్యులు ఎంచుకొని వాళ్ళకి చాలా విషయాలు నేర్పిస్తారు. వాళ్ళు పడుకున్నప్పుడు కూడా హాస్టల్లో వాళ్ళకి వెళ్ళి వాళ్ళని కలిసి అక్కడ కూర్చుండబెట్టుకొని వాళ్ళకి అన్ని నేర్పిస్తూ ఉంటారు. నువ్వు ఈ సరికాని మార్గంలో వెళ్ళినప్పుడు వాళ్ళు గైడ్ చేయడం, ఈ మార్గంలో వెళ్ళు, ఇలా చెయ్యు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు గురువులు అనేది చెప్తా ఉంటారు అన్నట్టు. సో అట్లా పైలోకాల్లో ఇంకెంతో మంది రీసెర్చ్ చేసే వాళ్ళు, సైంటిస్టులు ఎప్పుడు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు పిరమిడ్స్ గురించి కూడా ఎంతో టెక్నాలజీ గురించి వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఈ భూమి మీద ఇప్పుడు భూమి ఎదుగుదలకు ఏ టెక్నాలజీ కావాలనేది కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి మనకు అందిస్తారు. అందుకే చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ పిరమిడ్ టెక్నాలజీలు, క్రిస్టల్స్ ఇవన్నీ మనకు వాళ్ళు అందిస్తున్నవి, మనం అద్భుతంగా ఉపయోగించుకోవడానికి ఇవన్నీ. అట్లా ఇంకా ఇంకా అతన్ని చెప్పి మళ్ళీ ఆ గురువు గారు పంపిస్తారు అన్నట్టు. ఇంకా నువ్వు వెళ్ళు, ఈ రోజుకు చాలా అలసిపోయినావు, ఎందుకంటే ఇది ఇప్పటికే చాలా జ్ఞానం నేర్చుకున్నావు, ఈ రోజుకు చాలా అని చెప్పి రిటర్న్ పంపిస్తారు. మళ్ళీ ఆస్ట్రల్ శరీరంలోకి వచ్చిన తర్వాత గురువు గారు చెప్తాడు, నేను నెక్స్ట్ రోజు ఉదయం వస్తా, క్వశ్చన్స్ అన్ని నీకు ఉంటాయి కదా, మంచిగా పెన్ను పేపర్ తీసుకొని రాసి పెట్టుకో, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తా నెక్స్ట్ రోజు అంటాడు. ఇక మంచిగా ఆ గురువు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు పొద్దున 10 గంటలకు వస్తాడు. ఇక ఈయన అన్ని క్వశ్చన్స్ రెడీ పెట్టుకొని కూర్చుంటాడు. ఇక ఓకే, కూర్చొని అడుగుతాడు అన్నట్టు. సో స్వర్గం నరకం నిజంగా ఉందా అని అడుగుతాడు అన్నట్టు పీటర్ రిషెల్. గురువు గారు చెప్తాడు, చూసినావు కదా నువ్వు, ఇన్ని లోకాలు చూసినావు, అక్కడ స్వర్గం నరకం అనేది నిజంగా లేదు, వాళ్ళు ఊహించుకుంటున్నారు. అక్కడ బాగా అహంకారంతో ఉన్న వాళ్ళు, బాగా ఎదుటి వాళ్ళ మీద అసూయతో ఉన్న వాళ్ళు అసూయను సృష్టించుకుంటున్నారు, అది నరకంగా ఫీల్ అవుతున్నారు. బాగా కోపంతో ఉన్న వాళ్ళు కోపాన్ని సృష్టించుకుంటున్నారు, నరకంగా ఫీల్ అవుతున్నారు. ఎవరైతే అందరిని ప్రేమిస్తారో వాళ్ళు కూడా అందరిని ప్రేమించి స్వర్గాన్ని సృష్టించుకుంటున్నారు. అంటే స్వర్గం నరకం అనేది వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ భావాల నుంచే వస్తుంది అని చాలా క్లియర్ గా చెప్తాడు అన్నట్టు. ఇంకొకటి, జంతువుల ప్రపంచం గురించి ఇంకా క్వశ్చన్ అడుగుతాడు అన్నట్టు. అప్పుడు చెప్తాడు అన్నట్టు, జంతువులు కూడా, సో మీరందరూ కూడా జంతు ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆ ఎదుగుదలలో జంతువులు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆస్ట్రల్ లోకంలో ఒక 10-15 సంవత్సరాలు, మాక్సిమం 15 సంవత్సరాలు ఉండి మళ్ళీ జన్మ తీసుకుంటాయి అంట అవి. వేరే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు ఒక 10,000 ఎలుకలు కాస్త ఒక 5,000 ఇంకా వేరే జాతిగా, అట్లా చివరిగా మనిషి దగ్గరికి వచ్చేటప్పుడు కుక్కలు, గుర్రాలు, ఆవులు ఇవన్నీ ఏంటంటే ఒక రెండుగా విడిపోయి జన్మలు తీసుకుంటాయి అన్నట్టు. 2 కుక్కలుగా, ఒకే ఆత్మ 2 కుక్కలుగా, 2 ఎద్దులుగా ఇలా తీసుకున్న తర్వాత అవి చనిపోయినప్పుడు వాళ్ళ యజమాన్ని చాలా మిస్ అవుతాయట, చాలా బాధపడతాయట. అరే ఇన్ని రోజులు మా యజమాని నాకు ఫుడ్ పెట్టిండు, మంచిగా చూసుకున్నాడు అని చెప్పి ఆ ఆవులు చనిపోయినప్పుడు, కుక్కలు చనిపోయినప్పుడు పైలోకంలో బాగా బాధపడతాయట. కానీ కొన్ని రోజులకు అక్కడ కూడా మళ్ళా ఇప్పుడు మనం పైనకి వెళ్ళిన తర్వాత ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళు మళ్ళీ ఎవరో ఒకరు యజమానిగా ఉండి వాళ్ళని యజమాని కింద ఉంటాయంట. సో ఎవరైనా, అందుకే చెప్తున్నాడు జంతువులను ప్రేమించండి అని చెప్తున్నాడు అన్నట్టు. సో మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కర్మ అనేది తప్పకుండా ఉంటుంది. ఇది ఈ బుక్ లో విషయం చెప్పినే కాదు, ఏ బుక్ తీసుకున్నా, ఏ జ్ఞానం తీసుకున్నా, ఏ పురాతనమైన గ్రంథాలు తీసుకున్నా
ఒక బంతిని కొడితే ఎంత వేగంతో వచ్చి మన ముఖానికి తగులుతుందో కర్మ కూడా అదే విధంగా వచ్చి తగులుతుంది. సో మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. సో ప్రతి జంతువును ప్రేమించినప్పుడు మనకు ప్రేమ వస్తుంది. దాన్ని నేను చంపుకొని నా ఇష్టం, నాకు మాత్రం ప్రేమ కావాలి అంటే ముళ్ళ విత్తనం పెట్టినప్పుడు ముళ్ళ చెట్టే వస్తుంది, ప్రేమ విత్తనం పెట్టినప్పుడు ప్రేమ విత్తనం వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే అహింసో పరమో ధర్మ చాలా ఇంపార్టెంట్. ప్రతి జంతువును ప్రేమించడం, ప్రతి జంతువును రక్షించడం. ఎందుకంటే వాళ్ళు అన్నదమ్ములే. ఈ రోజు అన్నదమ్ములు అంటే మనుషులే కనిపిస్తున్నారు, కాకపోతే ఒకనొక జన్మలో వాళ్ళుగా మనం ఉన్నాం అంటే వాళ్ళ అన్నదమ్ములే. సో మన అన్నదమ్ములు ఎంత ప్రేమిస్తున్నామో ప్రతి జంతువును కూడా అంత ప్రేమించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని మనకి ఈ బుక్ ద్వారా అర్థమవుతుంది. అందుకే సో మనం ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా శాకాహారానికి మారి రెస్పెక్ట్ ఇచ్చి మన యొక్క జంతువుల్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరిది. అట్లా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు అన్నట్టు, మరి మా తమ్ముడు మొదట్లో వచ్చిండు, ఫస్ట్ రోజు నా దగ్గర కలవడానికి వచ్చిండు, మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? నా తమ్మునికి మా మీద ప్రేమ తగ్గిందా? అసలు ఇన్ని రోజుల నుంచి నేను హాస్టల్ లోకల్లో తిరుగుతున్నా కానీ ఏ రోజు అన్నయ్య అని ప్రేమతో నా దగ్గరికి రాలేడు, సో నన్ను పట్టించుకుంటలేడు మా తమ్ముడు అంటాడు అన్నట్టు. అప్పుడు చార్లెస్ మా గురువు గారు చెప్తాడు, ఇక్కడ పీటర్ నువ్వు అనుకుంటున్నావు కదా భూమి మీద ఉన్నప్పుడు మా తమ్ముడు తమ్ముడు అని నువ్వు శరీర దృష్టితో చూస్తున్నావు. ఒక్కసారి శరీరం విడిచిపెట్టిన తర్వాత అంత ఉండదు, అంత కనెక్షన్ ఉండదు ఆస్ట్రల్ లోకాల్లో. కాబట్టి మీ తమ్ముడు ఆల్రెడీ ఒక అమ్మాయి అంటే తన యొక్క వైఫ్ ప్రేయసి భూమి మీద ఉండి చనిపోయింది అన్నట్టు. సో రీసెంట్ గా ఆస్ట్రల్ లోకానికి వచ్చింది, ఆమె బిజీలో ఉన్నాడు అన్నట్టు, ఆమె బిజీలా అలా తమ్ముడు ఉన్నాడు అన్నట్టు. సో ఆయన ఫ్రీగా అయిన తర్వాత నేను వచ్చి కలుస్తాడు కావచ్చు. భూమి మీద ఉన్నట్టు అంత కనెక్షన్ ఉండదు ఇక్కడ. ఎందుకంటే మనకు భూమి మీద ఇప్పుడు మనకు ఉదాహరణకి భూమి మీద మనకు ఒక అమ్మ నాన్న ఉంటారు, ఒక తమ్ముడు ఉండొచ్చు. బట్ చనిపోయిన తర్వాత మనం ఎన్నో జన్మలు మనకు అర్థమైన తర్వాత 100,000 మంది తమ్ముళ్ళు ఉంటారు, 1000 మంది అమ్మ నాన్నలు ఉంటారు. సో ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఎవరి మీద ప్రేమ తక్కువ ఉంటుంది? ఈ జన్మకి వీళ్ళు క్యారెక్టర్ లో వీళ్ళ అమ్మ నాన్నలు అనుకున్నాం, గత జన్మలో వాళ్ళనే తమ్ముళ్ళు అనుకున్నాం, ఇంకో జన్మల్లో వాళ్ళనే శత్రువులు అనుకున్నాం. సో ఒక జన్మలో దుష్మన్ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కొడుకులు ఉండొచ్చు. సో ఇక్కడ క్యారెక్టర్లు మారిపోతున్నాయి కదా. సో క్యారెక్టర్లు మారిపోతున్నాయి కాబట్టి నువ్వు శరీర దృష్టి నుంచి చూస్తున్నావు, మీ తమ్ముడు పైలోకల్లో ఉన్నాడు, నిన్ను ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి కలుసుకుంటాడు అని చెప్తాడు అన్నట్టు. ఓకే గురువు గారు, మరి చాలా మంది అంగవైకల్యంతో పుడుతున్నారు కదా, కాళ్ళు లేవు, కళ్ళు లేవు, కొంతమందికి చెవులు వినిపించవు, పాపం వాళ్ళది చాలా ఇబ్బంది కదా, మరి ఎందుకు అట్లా పుడుతురు అంటే కర్మ సిద్ధాంతం తూచా తప్పకుండా పాటిస్తుంది. మీరు జంతువులకు కానీ మనుషులకు కానీ కలిగించిన బాధ మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావడానికి మీరు పరిస్థితులను క్రియేట్ చేసుకుంటారు. ఉదాహరణకి మీకు ఒక మూగ మాటలు రాని పిల్లాడు పుట్టిన అనుకోండి, ఆ మాటలు రాని పిల్లాడి మీద మీరు క్రోధంతోని మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ఆ వ్యక్తికి ఇబ్బంది పెట్టారు అనుకోండి, నెక్స్ట్ జన్మలో మీరు మూగ వాళ్ళగా పుడతారు. సో అట్లా మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎటువంటి బిహేవ్ చేస్తున్నామో, ఒక వ్యక్తిని చాలా కొట్టి 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 చితక బాధినం, ఆ వ్యక్తి కాళ్ళు కట్ అయిపోయినాయి అనుకోండి, సో ఇప్పుడు కాళ్ళు వచ్చే జన్మలో మీరు అలాగే కాళ్ళు లేకుండా పుడతారు. అంటే మనం చేస్తున్న ప్రతి యాక్షన్ అది మనకు రిజల్ట్ ఉంటుంది. ఒక చిన్న కుక్కకి చేసినదే, చిన్న మనిషికి చేసినదే, కాస్త వ్యత్యాసం ఉండొచ్చు కానీ కర్మ మాత్రం ఒక్క జంతువును కానీ ఒక మనిషిని కానీ హింసకు గురి చేస్తే మళ్ళీ మనకు వస్తుంది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జన్మల్ని చూసుకుందాం, ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు ఏం చేసినా నడుస్తుంది, ఇదంతా నిజంగా ఉంటుందా, ఇదంతా నిజం కాదు కావచ్చు అనుకోవచ్చు. కాకపోతే మనకు ఒక కష్టం వచ్చినప్పుడు మనకు బాగా అర్థమవుతా ఉంటుంది అన్నట్టు. సో ఆ వ్యక్తి కానీ ఆ యొక్క జంతువు కానీ ఎంత బాధపడింది అనేది. సో అందుకే మనం చాలా వరకు ఈ మూడో కన్ను ఓపెన్ చేసి అంత తొందరగా చూడకపోవచ్చు. కాకపోతే ఎంతో మంది మహానుభావులు ఈ థర్డ్ ఐతో చూసి రాసిన బుక్స్ ఉన్నాయి కదా. ఆత్మాయనం బుక్ ఉంది, మన లోక్ సంరామ్ రాసిన ఎన్నో బుక్స్ ఉన్నాయి, సేతు విజ్ఞానం బుక్స్ ఉంది. అన్ని బుక్స్ తీసుకొని అందరు ఏం చెప్తారు, వాళ్ళకేమన్నా అవసరమా, వాళ్ళకేమన్నా డబ్బులు వస్తాయా మనకి చెప్పడం వల్ల, వాళ్ళకి ఏం లాభం? సో అనేది ఒకసారి విశ్లేషించి అవగాహన చేసుకుంటే ఏది సత్యము ఏది అసత్యము అనేది మనకు అర్థమవుతుంది. అందుకే మనం ఎంత తొందరగా రెడీ ఉంటే, ఒక వ్యక్తి ఒక లెసన్ నేర్చుకోవాలంటే 100 జన్మల్లో నేర్చుకోవచ్చు, ఒక్క జన్మలో నేర్చుకోవచ్చు, 3000 జన్మల్లో కూడా నేర్చుకోవచ్చు. వాళ్ళ యొక్క ఇష్టం. ఇక్కడ ఎవ్వరొచ్చి నువ్వు ఇదే అని చెప్పరు. చెడ్డ మార్గంలో పోయినా అంటారు, మంచి మార్గంలో పోయినా అంటారు. కాకపోతే ఇది చేస్తే ఇట్లుంటది నాయన అని గైడ్ చేస్తూ ఉంటారు.
అట్లా. సో అందుకే ఈ కర్మ అనేది ఉంటుంది. ఈ పేదరికంలో ఉన్నా గాని, సిరి సంపదల్లో ఉన్నా గాని, ఎట్లున్నా గాని, సో దాని నుంచి మనం ఎదగడానికి ఒక పేదరికంలో జన్మ తీసుకున్నప్పుడు, ఆ పేదరికం నుంచి మనం ఎట్లా ఎదగాలి అని ఒక లెసన్ నేర్చుకుంటాం. ఆ ఒడిదుడుకులను తట్టుకుంటాం. ఒక సిరి సంపదలున్నప్పుడు నాకు చాలా డబ్బులున్నాయి గదా! అనే ఒక అహంకారంతో గాకుండా, సో ఆ డబ్బును చాలా అద్భుతంగా ఉపయోగించుకొని, వీలైనంత సేవ చేసి, ఇంకా ప్రతి జన్మను ఉత్తమంగా మలుచుకోవాలి. ఇంకో క్వెషన్ గూడా అడుగుతాడు. మరి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ సంగతేంది? చాలామంది భూమి మీద నాకీ కష్టం ఒచ్చింది, నాకీ రోగమొచ్చింది, పలానా వ్యక్తి నా జీవితంలో లేడు. సో నేను ఇక భూమి మీద ఉండా, నేను బ్రతికి వేస్టు, నేను ఏదో ఒకటి జేసుకుంటా అనేవాళ్ళు చాలామంది చాలా వరకి ఏదో ఒక్క టైంలో అయినా వాళ్ళ జీవితంలో వస్తది. ఈ జీవితం ఎందుకు? అనేది చాలా వరకి 90% వరకు వాళ్ళకో క్వెషన్ వస్తది. సో అందులో కొంతమంది వాళ్ళ బుద్ధిని అనుసరించి డ్రాప్ అవుతారు. కొంతమంది ముందుకెళ్ళి సూసైడ్ చేసుకునే వాళ్ళు గూడా పెద్ద పెద్ద వాళ్ళు గూడా ఉన్నారు. ఎందుకు అంటే సూసైడ్ చేసుకుంటే ఏమవుతదంటే మీలో శక్తి అద్భుతమైన శక్తి ఉంది గాబట్టే మీరు పరిస్థితిని క్రియేట్ చేసుకున్నారు. సో ఒక సమస్య మీ జీవితంలోకి, మీ నట్టింట్లోకి వచ్చిందంటే మీలో ఆ శక్తి ఉంది. ఆ శక్తికి తగ్గట్టు మీరు సిట్యుయేషన్ క్రియేట్ చేసుకున్నారు. దానికి పారిపోయి మీరు చనిపోయారనుకోండి, ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, అక్కడ పరలోకానికెళ్ళలేరు. ఇటు భూలోకానికి రాలేరు. ఏమవుతుందంటే అప్పుడు చిక్కుకుంటారన్నట్టు. వాటిని ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారు. అప్పుడు భూమి మీద చిక్కుకున్న తర్వాత ఏమవుతది? సో వాళ్ళు పైలోకాల్లో హాయిగా హాస్టల్ లోకాల్లో జీవించలేరు. భూమి మీద శరీరంతోని జీవించలేరు. అందరిని చూసుకుంటూ ఇబ్బంది పడతా ఉంటారు. ఆ మాస్టర్స్ గూడా రారు. ఎందుకంటే శరీరం ఆటోమేటిక్‌గా చనిపోయినప్పుడు మనకు ఆ మాస్టర్‌లొచ్చి హెల్ప్ చేస్తారు. మనం మధ్యలనే ఫ్లైట్ దిగేస్తే ఎవరొచ్చి హెల్ప్ చేస్తారు? ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ఎక్కినాం. మళ్ళీ ఎయిర్‌పోర్ట్ వచ్చాక అట్లే కూర్చోవాలి. ఎంత ఇబ్బందైనా, ఆకలైనా, ఏదైనా గాని, కష్టమైనా, నష్టమైనా కూర్చోవాలి. ఎయిర్‌పోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ రిసీవ్ చేసుకొని లేదు నేను ఫ్లైట్‌లోకెళ్ళి మధ్యలనే దుంకేస్తా అంటే పోయి అడవిలో పడతాం. ఎవ్వరు రారు. ఎగ్జాక్ట్‌గా ఇది కూడా. సో అందుకే ప్రతిసారి అదే చెప్తా ఉంటాడు. కష్టము, నష్టము, అవమానం ఎన్నైనా గాని శరీరంలో ఉండండి. కర్మలు పోతున్నాయి అనుకోండి. నేర్చుకునే పాఠాలన్నీ నేర్చుకున్న కొద్దీ మనకు అవన్నీ అనుభవిస్తున్న కొద్దీ మనకు పోతా ఉంటాయి. ఇక నా కర్మ గదా! నేను ఇంతే గదా! నా జీవితం ఇంతే అని గూడా మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎంత మనం సిద్ధంగా ఉంటే అంత తొందరగా కర్మ కరిగిపోతా ఉంటదన్నట్టు. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అన్నట్టు. సో మనం శిక్ష పడాల్సిన అవసరం లేదు. మనం నేర్చుకున్నామంటే టక టక టిక్కులు పడతా ఉంటాయన్నట్టు అన్నీ. సో అది. సో అందుకే ఆత్మహత్య అనేది చాలా చాలా పాపం. దానివల్ల చాలా ఇబ్బంది గురవలసొస్తుంది. మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి అనేది వాయిదా పడతా ఉంటుంది. మనకు పరిణితికి మించిన కష్టం అనేది ఎప్పుడు రాదు. సో అందుకే ఎవ్వరికైనా గాని నా జీవితం ఎందుకు అనే ఆలోచనొస్తే దాన్ని ఆలోచన పక్కన పెట్టేసి కాసేపు ధ్యానం జేయండి. కాసేపు బుక్ చదవండి. లేదంటే ఇటువంటి ఆత్మీయులకు ఫోను జేసి మాట్లాడండి. ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకోండి. సో ఎందుకంటే మధ్యలో చిక్కుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనం స్కూల్లో వచ్చాము. స్కూలు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా అందరం వెళ్ళాల్సిందే. కాకపోతే మధ్యలో మనం డిస్కార్డ్ కావద్దు. సో అది. సో అట్లా యుద్ధాలు గూడా జరుగుతా ఉంటాయి. చాలా వరకి యుద్ధాలు అంటే వ్యక్తుల మధ్య యుద్ధం జరుగుతా ఉంటది. ఒక దేశానికి దేశం మధ్య యుద్ధం జరుగుతా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మన గురువుగారు ఏం చెప్తున్నారంటే, రాబోయే రోజుల్లో నీ దేశం, నా దేశం అని ఉండదింక. అంతా ఒక్కటే దేశం ఉంటది. సో అంత రాష్ట్రాల్లాగా ఉంటాయన్నట్టు అన్ని దేశాలు. ఒకటే దేశంలో అంతా పాలించబడతారు. ఒక్కరే పాలించబడతారు. సో ఇట్లా అందరూ ప్రేమతత్వంతోని అంతా ఒక్కటే అన్న భావంతోని జీవిస్తారని చెప్తున్నారన్నట్టు. ఇట్లా సుమారు 500, 600 జన్మలు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇంకా పూర్తి ఆధ్యాత్మికంగా ఎదగడానికి చివరి 50 జన్మలు ఉంటాయని చెప్తున్నారట ఈ బుక్‌లో. ఆ చివరి 50 జన్మల్లో గూడా ఎన్నో మార్గాల్లో మనం ఉంటాం. అంటే భక్తి మార్గంలో ఉండొచ్చు, జ్ఞాన మార్గంలో ఉండొచ్చు. ఎన్నో ఎన్నో మార్గాల్లో ముందుకెళ్తూ సో అట్లా మన యొక్క ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశాలనేది మనం సమకూర్చుకుంటామన్నట్టు. సో ఇట్లా ఒక గురువు శిష్యుల్ని పరీక్షిస్తాడన్నట్టు. ఈ శిష్యుడు ఎంతవరకు సిద్ధంగున్నాడు అని జెప్పి ఆస్ట్రల్ లోకాల్లో మనం నిద్రపోయినప్పుడు, పైలోకాల్లోకెళ్ళినప్పుడు గమనిస్తారన్నట్టు. ఒక పెద్ద మంట సృష్టిస్తారు. ఆ మంటలోకెళ్ళి మనం వెళ్తున్నామా? మంటకు భయపడుతున్నామా? అంటే మనం అప్పుడు నేను ఆత్మను గదా! అని మంటలోకెళ్ళినామనుకోండి అక్కడ పాస్ అయిపోతాం. అమ్మో! ఇది అగ్ని నన్ను కాల్చేస్తది అని ఒక భయపడ్డామనుకోండి. సో అక్కడ ఇంకా మంట అంటే ఒక అగ్ని అంటే నాకు భయముంది. ఆ లెసన్ నేర్చుకోవాలి అనేది మళ్ళీ ఇంకా దానికి అవకాశం వస్తా ఉంటదన్నట్టు. అట్లా పూర్తిగా నీటిలో మునిగిపోతా ఉంటాం. కొంతమంది కలలొస్తా ఉంటాయి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు పైలోకాల్లో, ఆస్ట్రల్ లోకాల్లో చాలా వరకు టెస్ట్‌లుంటాయి. చాలా టెస్ట్‌లుంటాయి.
ఆ నీటిలో మునిగిపోతున్నట్టు జరుగుతూ ఉంటది. మనకు భయం అయితా ఉంటది. నేను చనిపోతాను అనిపిస్తా ఉంటది ఎదగనప్పుడు. అది ఎదుగుతా ఉంటే ఆల్రెడీ చనిపోవడం ఏంది? నేను ఒక ఆత్మను. నా నీటిలో ఏం గాదు, అగ్నిలో ఏం గాదు అని ఒక అవేర్‌నెస్ మనలో పెరుగుతది. అక్కడ మనం పాస్ అయిపోతాం. అట్లా మనకు ఇంకా కొన్ని టెస్ట్‌లుంటాయన్నట్టు. భూమి మీద ఉన్న వాళ్ళు గుర్తించడం. అంటే భూమి మీద ఉన్న వాళ్ళు పైలోకాలకొస్తే ఎట్లుంటారు? అక్కడ లోకంలో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళని గుర్తుపట్టాలన్నట్టు. వీళ్ళు భూమి నుంచి కలలో, నిద్రలో వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఇక్కడ వాళ్ళు అని గుర్తుపట్టాలి. ఇట్లా కొన్ని రకాలైన వాళ్ళ స్థాయికి తగ్గట్టు కొన్ని టెస్టులు పెట్టి, నిజంగా వాళ్ళలో త్యాగము, వాళ్ళలో సహనము, వాళ్ళు కష్టపడే తత్వం ఉందా అని జెప్పి ఆ యొక్క వ్యక్తిని ఎంచుకుంటారిగ. ఒక్కసారి ఇంకా గురు శిష్యుల మధ్య సంబంధం కనెక్షన్ ఓకే అయిందంటే, ఇగ అది ఎప్పుడు పోదిగ. వాళ్ళ జన్మ జన్మల ఆ గురు శిష్యుల మధ్యలో కనెక్షన్ ఉంటది. ఇంకా ఎప్పటికుంటది. పైలోకాల్లో చనిపోయిన తర్వాత గూడా ఆ గురువుగారి దగ్గరికి పోయి జ్ఞానం నేర్చుకోవడం, ప్రణాళికలేయడం, ఆ మీటింగ్స్‌లో పార్టిసిపేట్ చేయడం అనేది గురు శిష్యుల సంబంధం అనేది ఎప్పటికి ఉంటదంట అదిగ. సో, అది పాస్ కావడం మనకు బాగా ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకంటే మనకు అప్పటి వరకు నేను అనేది ఉంటది గదా! నేను అనేది ఎంత తగ్గుతా ఉంటే అంతా మనము ఆ యొక్క సర్వాత్మ భావంలోకొస్తాం. ఆ యొక్క సర్వాత్మ భావంలోకొచ్చినప్పుడు మనం గురువు కంట్లో పడతామన్నట్టు. ఒక్కసారి గురువు కంట్లో పడి, గురువు పాస్ కొట్టిన తర్వాత ఇంకా ఆ శిష్యునికి కావాల్సిన అన్ని అద్భుతాలు సృష్టిస్తారు ఆ శిష్యులతోని. భూమి మీద. భూమి మీద గాని, ఏ లోకాల్లో అయినా గాని, ఇంకా వాళ్ళను అనుసరించి చాలా పనులు చేపిస్తారన్నట్టు. ఇట్లా ఇంకా మతాల గురించి గూడా జెప్పాడు. సో, చాలా వరకి గొడవలు పెట్టుకుంటా ఉంటారు. నా మతం ఇది, నీ మతం ఇది, నీ దేవుడు ఇది, నా దేవుడు అనేది. సో, అన్ని మతాల సారాంశం ఒక్కటే. సో, ప్రేమ, స త్యాగము, సహనము, అహింస ఇటువంటి కరుణ, ఇటువంటి ఒక దైవత్వపు లక్షణాలు నేర్చుకోవడానికే తప్ప, నీ దేవుడు ఇది, నా దేవుడు ఇది అని జెప్పి వాళ్ళు జెప్పిన సారాంశాన్ని మర్చిపోయి మళ్ళీ హింసలోకెళ్తున్నాం. ఇక్కడ పట్టుకోవాల్సింది సారాంశం తప్ప, పట్టుకోవాల్సింది విగ్రహాలనో, లేకపోతే ఒక 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 మతాన్నో గాదు. సారాంశాన్ని పట్టుకోండి. మతాలు తప్పు గాదు. ఎవరి మతంలోనే ఆళ్ళుండండి. ఎవరి మతంలోని వాళ్ళుంటూ, ఎవరి మతంలో ఉన్న వాళ్ళని రెస్పెక్ట్ జేసుకొని, అల్టిమేట్ థింగ్ వైపు ప్రయాణించండి తప్ప, ఆహ్, ఈ యొక్క చిన్న చిన్న వాటి కోసం మీరు ఆ యొక్క సారాంశాన్ని మిస్ చేసుకోకండని ఇక్కడ చెప్తున్నానన్నట్టు. సో, ఇట్లా చాలా విషయాలు ఆ యొక్క పీటర్ శిష్యులకు జ్ఞానం అందిస్తా ఉన్నాడన్నట్టు. ఇట్లా ఇంకా ఆరో లోకంలో, ఏడో లోకంలో అక్కడ చాలా జ్ఞానం గూడా నేర్చుకుంటా ఉంటాం. ఇప్పుడు కొంతమందికి కలలో గూడా రావచ్చు. అక్కడ ఒక గురువుగారిని చూసినట్టు, లేకపోతే గురువుగారు ఏదో అందిస్తున్నట్టు, అక్కడ ఏదో మీటింగ్‌లో అటెండ్ అయినట్టు, అక్కడ ధ్యానం జేస్తున్నట్టు, సజ్జన సాంగత్యం జేస్తున్నట్టు ఇటువంటి కలలొస్తా ఉంటాయి. సో, మనం భూమి మీద ఉన్నప్పుడు గూడా పడుకున్నప్పుడు రాత్రి ఆ యొక్క పైలోకాల్లోకెళ్ళి, పైలోకాల్లో ఎన్నో లోకాల్లో విహరిస్తాం. కోటాను కోట్ల లోకాలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లోకం వెళ్ళొచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్‌ను గలవచ్చు. సో, అట్లా ఆ మాస్టర్‌నెళ్లి అక్కడ జ్ఞానం తెచ్చుకొని, ఆ భూమి మీద మనం అప్లై చేస్తా ఉంటాం ఆ జ్ఞానం. ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని. సో, ఇట్లా మనకు కొన్ని సార్లు గుర్తుంటది. అరె! రాత్రి ఏదో మాస్టర్ కల్లో కనిపించిండు. ఏదో దేవుడు కనిపించిండు అనిపిస్తది. కాకపోతే పూర్తి గుర్తుండదు. కాకపోతే దాన్ని బాగా గుర్తు తెచ్చుకుంటే ఏమవుతుందంటే, అప్పుడు మనకు గుర్తొత్తది. ఆహా! పలానా లోకంలో పలానా గురువు పలానా జ్ఞానం అందిచ్చిండు నాకు. లేకపోతే పలానా విషయం గురించి చర్చించిండని జెప్పి. సో, ఇట్లా మనకు కనిపించేది ఇప్పుడు భూమి మీద మనకు మహా అయితే 1000 మందో, ఒక 5000 మంది పరిచయస్తులుండొచ్చు గానీ, ఈ ఆత్మకు ఎంతో మందుంటరు. ఎంతో మంది నక్షత్ర మిత్రులుంటరు. ఎంతో మంది గురువులుంటరు. గత జన్మలో ఉన్న అమ్మ, నాన్న ఉంటరు. పూర్వీకులుంటరు. వీళ్ళందరూ మన యొక్క సహకారం మనను నిద్రపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు వీళ్ళు బయటకొస్తారా అని జూస్తా ఉంటున్నట్టు. మనం బయటకు రాంగానే ఒక్కొక్క లోకంలో ఎళ్లి గూడా వాళ్ళు చూపిస్తా ఉంటరు. సో, ఇప్పుడు చాలా వరకు చనిపోయిన వాళ్ళు వాళ్ళ కల్లో ఎందుకు కనిపిస్తారంటే వీళ్ళు బాగా తలుచుకుంటారంటారన్నట్టు ఆ వ్యక్తిని. అరే! పలానా వ్యక్తి చనిపోయిండు. ఏం జేస్తున్నాడో తలుచుకోంగానే వాళ్ళకక్కడ రీచ్ అవుతది. పలానా వ్యక్తి నన్ను తలుచుకుంటున్నాడని. వాళ్ళొచ్చి ఆస్ట్రల్ శరీరంతోని మన నిద్రపోయిన తర్వాత మనల్ని మీట్ అవుతారన్నట్టు. "నువ్వేం బాధపడకు. నేనిక్కడ బాగున్నా. నీ జీవితం నువ్వు మంచిగా హ్యాండిల్ జెయి" అని ఆ యొక్క వ్యక్తికి జెప్తాడు. కాకపోతే పొద్దున్న లేచిన తర్వాత, "అరే! మీ తాత కలలో వచ్చిండు రాత్రి ఏదో చెప్పిండు మర్చిపోయినా. ఏదో చెప్తున్నాడు. మీరు మంచిగుండండి" అని చెప్తున్నాడన్నట్టు. కొంచెమే గుర్తుంటది. కాకపోతే అక్కడ చాలా సేపు వాళ్ళతోని స్పెండ్ చేస్తాం. అందుకే రిలాక్స్‌గా అనిపిస్తది వాళ్ళకు. ఇక పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళని నిజంగానే కలిసొచ్చినట్టు అనిపిస్తది. ఆ బాధ, దుఃఖం గూడా దగ్గుతది. అట్లా మన యొక్క జీవితంలో చాలా అనుభవాలు పొందుతా ఉన్నాం. పిల్లల గురించి కూడా చాలా అద్భుతంగా జెప్పాడు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. వాళ్ళు మన పని మనుషులు గాదు. నేను డాక్టర్‌ని గాలేకపోయినా నా పిల్లగాడు డాక్టరే గావాలి. పక్కింటి వాడు ఇంజినీరింగ్ అయ్యాడు. మా వోడిని గూడా ఇంజినీరింగ్ ఎయ్యాలి.
అని చెప్పి మన యొక్క అవసరాలకు పిల్లల జీవితాన్ని తాకట్టు పెట్టద్దు అని చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. పిల్లలకి ఏం కావాలి, పిల్లల్ని ఎట్లా పెంచాలని 21 సంవత్సరాల వరకు వాళ్ళని రెగ్యులేట్ చేస్తూ వాళ్ళకి కావాల్సింది అందిస్తూ వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవాలి తప్ప వాళ్ళ మీద మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క భావాలు రుద్ది వాళ్ళ జీవితంలో ఏం కావాలనో అది క్లారిటీ లేకుండా మీరు చేయకుండా అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. సో ఎందుకంటే పిల్లల్లో 7 సంవత్సరాల వరకు వాళ్ళలో దంతాలు, వాళ్ళ శరీర భాగాలన్నీ మార్పు చెందుతా ఉన్నాయి అన్నట్టు. 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు వాళ్ళ ఆస్ట్రల్ బాడీ అంతా యాక్టివేట్ అవుతా ఉంటుంది అన్నట్టు. ఆస్ట్రల్ బాడీ అంతా 14 అంటే సూక్ష్మ శరీరం, 14 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు వాళ్ళ మనోమయ శరీరం అనేది యాక్టివేట్ అవుతుంది అన్నట్టు. అంటే ఒక వ్యక్తి టీనేజ్ 21 సంవత్సరాలు వచ్చే వరకు తన యొక్క పూర్తి బాడీ, మనసు యాక్టివేట్ అవుతుంది అన్నట్టు. సో ఆ లోపు మనము చాలా జాగ్రత్తగా వాళ్ళకి అన్ని నేర్పిస్తూ వెళ్ళాలి. ఆధ్యాత్మికంగా పిల్లలకి ఎప్పుడైతే చిన్నప్పటి నుంచే వాళ్ళకు జ్ఞానము, ఈ యొక్క ధ్యానం అందిస్తారో వాళ్ళు ఒక 21 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు అద్భుతంగా జీవిస్తారు. వాళ్ళు డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా, ఏది ఏమైనా కానీ వాళ్ళు ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ ధ్యానము జ్ఞానము అందిస్తూ ఉంటాం. సో యూట్యూబ్ లో చూసే వాళ్ళు ధ్యాన విద్యార్థి జగత్ అని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఆదివారం సాయంత్రం టైంలో పిల్లలకి ధ్యానము ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో 11 రోజుల క్యాంప్ కూడా చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడుతుంది. సో ఆ వాట్సాప్ లింక్ లో జాయిన్ అవుతే సో సండే రోజు రాబోయే రోజుల్లో పిల్లలకి చేసే కార్యక్రమంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. మీరు ఏది కొనిచ్చినా కానీ, ఎంత సంపాదించి పెట్టినా కానీ మనం విడిచిపెట్టి వెళ్ళాల్సిందే, వాళ్ళు వెళ్ళాల్సిందే. ఏది విడిచిపెట్టకుండా ఎప్పటికీ ఉండేది మీరు అందిస్తే ఏది లేకుండా వాళ్ళు ఆనందంగా ఉంటారు. సో అందుకే వాళ్ళకి ఈ ధ్యానము, ఈ యొక్క జ్ఞానం అందివ్వడానికి మీరు ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉండండి. ఈ బుక్ లో కూడా ఈ పిల్లల గురించి, వాళ్ళ పెంపకం గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాడు. మీరు చదవాలనుకున్న వాళ్ళు ఇంకా డీటెయిల్ గా బుక్ లో చూడొచ్చు. ఇట్లా మనము జన్మ తీసుకునే ముందు ఎన్నో రకాలుగా చూస్ చేసుకుంటాం. టైమింగ్ టైమింగ్ అంటే ప్రస్తుతానికి 6:30 నుంచి 7:30 పెట్టాము. టైమింగ్ చేంజ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా ఒక మనము ఎన్నో రకాలుగా మనము జన్మ తీసుకునే ముందు ఒక జాతిని చూస్ చేసుకుంటాం. హిందూ మతంలో పుట్టాలా, ముస్లింలో పుట్టాలా, క్రిస్టియన్లో పుట్టాలా. ఓకే, గతంలో ముస్లింలో ఎక్కువ జన్మలు తీసుకున్నా, ఇప్పుడు హిందూ మతంలో తీసుకుంటా. ఇక్కడ కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటా. సో గతంలో ఒక 100 స్త్రీ జన్మలు తీసుకున్నా, ఈసారి ఇంకొక కొన్ని జన్మలు పురుష జన్మలు తీసుకుంటా. ఇట్లా మనం అన్ని క్వాలిటీస్ చెక్ చేసుకొని మనం ఒక జాతిని, ఒక ఒక లింగాన్ని చూస్ చేసుకుంటాం అన్నట్టు. సో అట్లా కుటుంబంలో ఉన్న వాళ్ళు దేవుణ్ణి నమ్మాలా, నమ్మితే ఏ దేవుణ్ణి నమ్మాలి, అసలు దేవుణ్ణి నమ్మద్దా, ఎటువంటి క్వాలిటీస్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బాగా తల్లిదండ్రులు దేవుని నమ్మరు అనుకోండి, పిల్లలకు కూడా దేవుని నమ్మి కొన్ని రకాలైన వస్తాయి. అసలు దేవుడే లేడు, ఇదంతా ఏమీ లేదు అనుకునే తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కుటుంబంలో జన్మించిన వాళ్ళకు ఆ యొక్క బీజాలు పడతా ఉంటాయి అన్నట్టు. అంటే గత జన్మలో ఏదైతే పెండింగ్ ఉన్న పనులు ఉన్నాయో ఈ రోజు మళ్ళీ ఈ జన్మలో సృష్టించుకోవడానికి ఎగ్జాక్ట్ కుటుంబాలను చూస్ చేసుకుంటాం. ఈ కుటుంబమా, ఆ కుటుంబమా, ఈ మతమా, ఆ మతం అని చూస్ చేసుకుంటాం అన్నట్టు. ఎందుకంటే కర్మ సంబంధాలు చూసుకుంటాం. ఇట్లా కూడా ఈ వ్యక్తి ఈ జీవితంలో ఈ అమ్మాయి నా భార్య, గత జన్మలో ఈ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టిన, సో ఇప్పుడు ఆ అమ్మాయి నాకు భర్తగా వచ్చి నన్ను నానా హింసలు పెడుతుంది, అప్పుడు నేను పాఠాలు నేర్చుకుంటాను. సో ఇట్లా ప్రణాళిక వేసుకుంటాం. ఇట్లా అమ్మ, నాన్న, పిల్లలు, భార్య, భర్త, అన్నదమ్ములు, ఈ పక్కింటి వాళ్ళు, వీళ్ళందరినీ అద్భుతంగా ప్లానింగ్ చేసుకుంటాం. ఇట్లా మనం అందంగా ఉండడం, ఒకనొక జన్మల్లో అందంగా ఉండి నేను అందంగా ఉన్నా, నీకంటే చాలా బాగున్నాను ఒక అహంకారంతో ఉంటే అందవిహీనంగా పుడతాం. అందవిహీనంలో పుట్టిన తర్వాత ఏమవుతుంది, అందరు వచ్చి మనను నువ్వు బాగాలేవు అంటా ఉంటారు. సో అప్పుడు అర్థమవుతా ఉంటుంది అన్నట్టు, అందం కూడా ఏముంది, మనసు గొప్పది కదా అని అంటారు. అని 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 అప్పుడు వాళ్ళకు అందం గొప్పది కాదు, మనసు గొప్పది అనే పాఠం అర్థమవుతుంది. ఇట్లా చిన్న చిన్న పాఠాలు అనిపించవచ్చు, కానీ అక్కడ ఈజీగా అనిపిస్తుంది, అక్కడ చాలా సత్యం తెలుస్తుంది అక్కడ. కాకపోతే మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత రెడీగా ఉంటాం అన్నట్టు. ఈ జన్మలో నేను సహనం నేర్చుకోవాలి, ఈ జన్మలో నాకు శరీరం అనే ఒక భ్రమ తొలగాలి అని చెప్పి మంచిగా రెడీ చేసుకొని ఒక 3-4 క్వాలిటీస్ పెట్టుకొని భూమి మీదకి వస్తాం. మొత్తం మర్చిపోతాం, ఆట మొదలవుతుంది, మళ్ళీ అందులో పడుతూ ఉంటాం. మళ్ళీ ఇంకా బురద అంటించుకుంటాం, మళ్ళీ వెళ్తాం. అర్రే మళ్ళీ అనవసరమైన కర్మలు మళ్ళీ చేసిన, పనికిరాని పనులన్నీ మళ్ళీ చేసిన అని మళ్ళీ చెక్ చేసుకుంటాం. ఈ ఉన్న పాఠాలు పోయినాయి, ఉంచుకున్న పాఠాలు పోయినాయి, మళ్ళీ కొత్త పాఠాలు అడిగితే
ఇట్లా తిరుగుతూ 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 ఎన్నో దశల్లో తిరిగి లాస్ట్కి ఆధ్యాత్మికంగా ఇట్లా కాదు, నేను ఆత్మ గురించి తెలుసుకోవాలనే టైంలో ఈ ఆధ్యాత్మికతలో ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ జ్ఞానం నేర్చుకుంటున్నాం. ఇట్లా మన రంగును ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం, మన యొక్క మెదడును. ఐన్స్టీన్కి చాలా అద్భుతమైన జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతోనే చాలా అద్భుతంగా ఉపయోగించిండు. చాలా మంది విద్వాంసాలు సృష్టించిన వాళ్ళు కూడా చాలా అద్భుతమైన జ్ఞానం ఉంది వాళ్ళకు, లేదని కాదు, కాకపోతే వాళ్ళు వినాశనానికి ఉపయోగించరు. అట్లా వాళ్ళ బుర్రను కూడా ఎంతవరకు ఉండాలి, ఎట్లా ఉండాలని కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అట్లా ప్రతి దాన్ని మనమే చూస్ చేసుకుంటాం. తల్లిదండ్రులను, పిల్లల్ని, కులాల్ని, మతాల్ని, రంగుల్ని అన్నిటిని మనమే సృష్టించుకుంటున్నాం. ఏ సమస్యల్ని, ఏ కర్మ సంబంధాలకి ఏ వ్యక్తి వచ్చి నా జీవితంలో వేలు పెట్టి నా గత జన్మ కర్మ తూడ్చేయాలి అని పెట్టుకుంటాం. 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు బ్రేక్ డౌన్స్ పెట్టుకుంటాం. 40 ఏళ్ళకి పలానా వ్యక్తి వచ్చాడు, పలానా మోసం చేసేస్తాడు, ఈ వ్యక్తి నాకు మోసం చేసింది కదా, నేను ఇంకో వ్యక్తికి మోసం చేస్తా, అయిపోయా, మళ్ళీ బుద్ధి పోలేదు. లేదంటే ఇంకా లేకపోతే ఇంకో వ్యక్తి ఉండి ఆ వ్యక్తి మోసం చేసింది కదా, నేను ఇంత ఇబ్బంది పడ్డా, ఈ మోసం నేను ఎవ్వరికి చేయొద్దు, సో అతను ఏదో దేవుడు చూసుకుంటాడు, నేను ఇంకా ఎవ్వరికి మోసం చేయను, ఈ ఇబ్బంది ఎవ్వరికి పెట్టాను అని ఒక బుద్ధి వస్తుంది. ఒకనొక జన్మలో బుద్ధి రాకపోవచ్చు కూడా, ఇంకా హింస చేయొచ్చు. అంటే అట్లా వచ్చే ప్రతి సిచ్యువేషన్ పట్ల మనం ఎదుగుతున్నామా దిగుతున్నామా మన చేతిలో ఆప్షన్. ఎదగడానికి పెట్టుకుంటున్నాం, ఎదిగిపోవడానికి వచ్చాం, బట్ దిగుతున్నాం ఎదుగుతున్నాం అనేది మన యొక్క శక్తి మీద ఉంటది. ధ్యానము జ్ఞానము లేకపోతే ఏమైపోతుంది అంటే అదే విధంగా రిపీట్ అయితే ఉంటుంది మైండ్. ఒక వ్యక్తి వచ్చి తిట్టిండు, నేనెందుకు ఒప్పుకుంటా, నేను తక్కువ ఉన్నా, నేను కూడా తిడతా, నేను ఎవరినో తెలుసా, నేను పలానా కొడుకుని, నేను కూడా మోసం చేస్తా అని మళ్ళీ మైండ్తో ఆలోచిస్తూ ఉంటాం. సో ఆ బీజాలు ఎందుకంటే మనం లోపట రిమోట్ లో ఒకటి నెంబర్ వస్తే ఒక్కటే వస్తుంది, రెండో ఛానల్ రాదు. సో దీన్ని చేంజ్ చేయనంత వరకు పరిస్థితులు అన్నీ అదే విధంగా ఉంటాయి. అందుకే ధ్యానం చేయని వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి ఏంటంటే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు కావచ్చు, కానీ ఇంకొక 100 జన్మలు 1000 జన్మలు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది సింపుల్ గా. వీళ్ళందరూ స్ట్రేట్ రూట్ లో వెళ్తే వాళ్ళు ముళ్ళ కంపల్లో స్పీడ్ బ్రేకర్లు ఎక్కి ఎన్నో రకాలుగా నానా తిప్పలు పడి డెస్టినేషన్ అవుతుంది. వీళ్ళు హాయిగా స్ట్రేట్ ఒకటే రూట్లో ఎక్కి మంచిగా బుక్స్ చదువుకుంటూ సజ్జన సాంగత్యం చేస్తూ ధ్యానం చేస్తూ సేవ చేస్తూ, సో వీళ్ళు స్ట్రేట్ గా డెస్టినేషన్కి రీచ్ అవుతూ ఉంటారు. అదే డిఫరెన్స్. సో అట్లా మన జీవితంలో మనకు వస్తున్న పరిస్థితి అన్ని మనమే సృష్టించుకున్నాం, ఎదగడానికి సృష్టించుకున్నాం. సో ఆత్మ పాఠాలు ఏవి నేర్చుకుంటే అవి మారిపోతాయి అనేది మనం చాలా అద్భుతంగా మనం గమనించుకొని ధ్యానము, అహింస, అన్ని జంతువులను ప్రేమిస్తూ, స్వాధ్యాయం మన బుక్స్ అన్ని చదువుతూ, సజ్జన సాంగత్యం మంచి గురువులతో సజ్జన సాంగత్యం చేస్తూ, వీలైనంత సేవ చేస్తూ, సేవ కూడా చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే సేవ చేస్తూ ఉన్న కొద్దీ ఆ యొక్క ప్రకృతి ఒడిలో ఉన్నట్టు. సేవతత్వంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు వన్నెస్ కాన్షియస్నెస్ లో జీవిస్తారు. అది ఏదైనా కానీ సేవ, ఒక చిన్న ఒక వీడియో పంపడం అది వాళ్ళ జీవితాన్ని మార్చేయచ్చు. ఒక చిన్న ఒక అన్నదానం చేయడం ఆధ్యాత్మికరం, వాళ్ళు ఎంతో మందికి కడుపు నిండొచ్చు. ఒక్కొక్కరికి బుక్ కొనిచ్చి ఇవ్వడం, ఒకరికి పిరమిడ్ కొనిచ్చి ఇవ్వడం, ఒకరు పిరమిడ్ కడుతూ ఉంటే డబ్బులు ఇవ్వడం, ఇట్లా ఎన్నో రకాల మనకి ఏదైతే అది తన్మందని ఏదైతే అది మనం సేవలో ఎంత లీనమైపోతా ఉంటామో, సో అంత మన ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. మనం ఒకరికి సేవ చేస్తున్నామంటే మనం రెడీగా ఉన్నాం వేరే వాళ్ళు సేవ చేస్తుంటారు. మనం మొత్తం డోర్లు క్లోజ్ చేసుకొని నా జీవితమే నేనే అనుకున్నా అంటే అన్ని క్లోజ్ అయిపోతాయి, మనకు కూడా సేవ, మనకు కూడా హెల్ప్ అందదు. సో అట్లా మనము ప్రతి క్షణము మనం ఆత్మ అనే ఒక ఆలోచనలతో ఒక ఎరుకతో మన జీవితాన్ని ప్రతి క్షణం, ఎందుకంటే కర్మ సిద్ధాంతం చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. దానికి తెలుసు మనం ఎప్పుడు మన నట్టింట్లోకి వచ్చి తలుపు తట్టాలనేది. సో మన ఆలోచనలు కర్మనే, మన మాటలు కర్మనే, మన చేతలు కర్మనే. సో వీటన్నిటి పట్ల మనం మన మన మాటలు మన కంట్రోల్లో ఉండొచ్చు, మన చేతలు కూడా మన కాస్త కంట్రోల్లో ఉండొచ్చు, కానీ ఆలోచనలు చాలా దూసుకెళ్తాయి, చాలా అంటే చాలా దూసుకెళ్తాయి. ఇప్పుడు ఏం ఆలోచన వస్తుందో తెలియదు. సో అందుకే చాలా ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటే ఆలోచనలు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, మాటలు మారుతాయి, మాటలు మారుతాయి, కర్మలు మారుతాయి, కర్మలు మారితే మన జీవితమే మారుతుంది. ఒక పూర్ణాత్మ స్థితికి అంటే కో క్రియేటర్ స్థితికి మనం ఎదగలుగుతాం. అప్పుడు ఎంతో మంది ఈ యొక్క అంశాత్మలకు మనం హెల్ప్ చేసే అంత స్థాయికి మనం అందరం వస్తాం. సో ఇది మాస్టర్స్ బుక్ చదివిన వాళ్ళందరూ అద్భుతమైన బుక్, ఆత్మ అయిన బుక్ అందరూ చదవాలి, అందరూ ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. సో పిల్లల పెంపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మహత్యం చేసుకోవడం చాలా చాలా పాపం, హింస అనేది చాలా చాలా పాపం, హింస మార్గంలో ఉండాలి.
సో చాలా చాలా విషయాలు ఇంకా కూడా ఇందులో చెప్పబడ్డాయి. మీరు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.